శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. పుట్టిన నెలను బట్టి ఆడవాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందో, వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే సంఖ్యాశాస్త్రపరంగా మీరు పుట్టిన నెలను బట్టి మీ లక్షణాలు భవిష్యత్తు సులభంగా తెలుసుకోవచ్చు. ప్రత్యేకంగా పుట్టిన నెలను బట్టి ఆడవాళ్ళకు కొన్ని లక్షణాలు ఉంటాయని సంఖ్యాశాస్త్రంలో చెప్పారు. జనవరి నెలలో పుట్టిన ఆడవాళ్ళు ఎవరైనా సరే అందంగా ఆకర్షణీయంగా ఉంటారు, చక్కగా మాట్లాడగలుగుతారు, తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. కానీ జనవరి నెలలో పుట్టిన ఆడవాళ్ళు ఎదుటి వాళ్ళు తమ గురించి తప్పుగా మాట్లాడినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. వాళ్ళను విమర్శించినా, వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడినా ఎదురు తిరిగేటటువంటి లక్షణం జనవరి నెలలో పుట్టిన ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి స్త్రీలు ఎవరైనా సరే జనవరి నెలలో పుడితే వాళ్ళ గురించి ఎట్టి పరిస్థితుల్లో తప్పుగా మాట్లాడకూడదు. అలా మాట్లాడితే వాళ్ళతో ఉన్న సంబంధాలన్నీ తగ్గిపోతూ ఉంటాయి. అదేవిధంగా ఫిబ్రవరి నెలలో పుట్టిన ఆడవాళ్ళు ఎవరైనా సరే చాలా వరకు అంతర్ముఖులుగా ఉంటారు. అంటే వాళ్ళ మనసులో లోతైన భావాలు ఉంటాయి. ఫిబ్రవరి నెలలో పుట్టిన ఆడవాళ్ళు ఎదుటి వాళ్ళు వాళ్ళ గురించి ఏం మాట్లాడుకున్నా సరే పట్టించుకోరు. వాళ్ళ గురించి మంచి చెప్పినా పట్టించుకోరు, వాళ్ళ గురించి చెడు చెప్పినా పట్టించుకోరు. అయితే వాళ్ళకు ద్రోహం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించరు. కాబట్టి ఎప్పుడూ కూడా ఫిబ్రవరి నెలలో పుట్టిన ఆడవాళ్ళని మోసం చేయకూడదు, ద్రోహం చేయకూడదు. అలా మోసం చేయనంత కాలం మీరు ఎన్ని మాటలన్నా సరే దాన్ని భరించేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. అలాగే మార్చి నెలలో పుట్టిన ఆడవాళ్ళకి ధైర్యం అనేది తక్కువగా ఉంటుంది, ఎక్కువగా కష్టపడేటటువంటి లక్షణం ఉంటుంది. మార్చి నెలలో పుట్టిన ఆడవాళ్ళని హార్డ్ వర్కర్స్గా సంఖ్యాశాస్త్రపరంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఏప్రిల్ నెలలో పుట్టిన ఆడవాళ్ళు ఆకర్షణీయంగా ఉంటారు, ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. ఎంత పెద్ద కష్టసాధ్యమైన పనినైనా సరే చాలా సులభంగా పూర్తి చేసేటటువంటి తెలివితేటలు కలిగి ఉంటారు. మార్చి నెలలో పుట్టిన ఆడవాళ్ళు హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తే, ఏప్రిల్ నెలలో పుట్టిన ఆడవాళ్ళు మాత్రం ఎంత పెద్ద పనైనా సరే చాలా సింపుల్గా, చాలా ఈజీగా ఆ పనిని పూర్తి చేయగలిగినటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా మే నెలలో పుట్టిన ఆడవాళ్ళకి కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది. అంతలోనే కోపం వస్తూ ఉంటుంది, అంతలోనే కోపం తగ్గుతూ ఉంటుంది. అలాంటి ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. మే నెలలో పుట్టిన ఆడవాళ్ళు ప్రేమలో పడటం దాదాపుగా కష్టమని సంఖ్యాశాస్త్రపరంగా చెప్పుకోవటం జరిగింది. అయితే ఏప్రిల్ నెలలో పుట్టిన ఆడవాళ్ళకి అసూయ ఎక్కువగా ఉంటుంది. మే నెలలో పుట్టిన ఆడవాళ్ళకి కోపం ఎక్కువగా ఉంటుందని సంఖ్యాశాస్త్రంలో చెప్పారు. ఇక జూన్ నెలలో పుట్టిన ఆడవాళ్ళకైతే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి. అన్నిటి మీద అవగాహన ఎక్కువగా ఉంటుంది. ఏ విషయం గురించైనా మాట్లాడగలిగిన శక్తి సామర్థ్యాలు జూన్ నెలలో పుట్టిన ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. కానీ సిగ్గుపడేటటువంటి లక్షణం కూడా ఉంటుంది. అంటే ఒక విషయం గురించి నిస్సంకోచంగా మాట్లాడాలంటే సిగ్గు ఉంటుంది. ఆ సిగ్గు పక్కన పెడితే మాత్రం జూన్ నెలలో పుట్టిన వాళ్ళు వాళ్ళకున్న అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్తో బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యే లక్షణం ఎక్కువగా ఉంటుంది. అలాగే జూలై నెలలో పుట్టిన ఆడవాళ్ళు అందంగా ఆకర్షణీయంగా ఉంటారు, బాధ్యతలను గౌరవిస్తారు, కుటుంబ విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కుటుంబంలో వ్యక్తులకు విలువ ఇస్తూ వాళ్ళ మాటను పాటించే లక్షణం జూలై నెలలో పుట్టిన ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆగస్టు నెలలో పుట్టిన ఆడవాళ్ళు ఉత్సాహంగా ఉంటారు, బాగా కష్టపడి పనిచేసే లక్షణం కలిగి ఉంటారు. వాళ్ళ జీవిత భాగస్వామిని వాళ్ళే వెతుక్కుంటారని సంఖ్యాశాస్త్రంలో చెప్పారు. ఎంత కష్టం వచ్చినా సరే ఆ కష్టాన్ని అధిగమించి వాళ్ళు అనుకున్నటువంటి భాగస్వామిని పెళ్లి చేసుకునే లక్షణము ఆగస్టు నెలలో పుట్టిన ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అలాగే సెప్టెంబర్ నెలలో పుట్టిన ఆడవాళ్ళు ఒక పట్టాన అంతు చిక్కరు. వాళ్ళ మనసులో ఉన్నది కనిపెట్టడం కష్టం. సున్నితమైనటువంటి మనస్సు కలిగిన జీవిత భాగస్వామి కావాలని సెప్టెంబర్ నెలలో పుట్టిన ఆడవాళ్ళు ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. అదేవిధంగా అక్టోబర్ నెలలో పుట్టిన ఆడవాళ్ళకి శాంతి, దయ, జాలి ఇలాంటి గుణాలన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. ఎదుటి వాళ్ళు తప్పు చేసినా సరే క్షమించేటటువంటి లక్షణం అక్టోబర్ నెలలో పుట్టిన ఆడవాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే నవంబర్ నెలలో పుట్టిన ఆడవాళ్ళు ఎదుటి వాళ్ళు పొగుడుతుంటే కనిపెట్టేస్తారు. అందరికంటే ప్రతి విషయంలో కూడా తామే ముందుండాలనే భావన నవంబర్ నెలలో పుట్టిన ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది.
అలాగే వేరే వాళ్ళు తప్పులు చేస్తే ఆ తప్పులు కనిపెట్టగలిగిన సత్తా సామర్థ్యము కూడా నవంబర్ నెలలో పుట్టిన ఆడవాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటాయని సంఖ్యాశాస్త్రపరంగా చెప్పడం జరిగింది. అలాగే నవంబర్ నెలలో పుట్టిన ఆడవాళ్ళు ప్రతి రంగంలో కూడా అందరికంటే తామే ముందుండాలనేటటువంటి తపనతో ఆ రంగంలో ముందడుగు వేస్తూ ఉంటారని కూడా సంఖ్యాశాస్త్రంలో చెప్పడం జరిగింది. ఇక చివరగా డిసెంబర్ నెలలో పుట్టిన వాళ్ళకి ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా సరే వాటిని తట్టుకొని నిలబడగలిగేటటువంటి సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. అలాగే డిసెంబర్ నెలలో పుట్టిన ఆడవాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువ కలిగి ఉంటారు. ఒక పరిస్థితిని డీల్ చేయటంలో వీళ్ళకు వీళ్ళే సాటి అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే స్వభావం కూడా డిసెంబర్ నెలలో పుట్టిన ఆడవాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పుట్టిన నెలను బట్టి ఆడవాళ్ళ మనస్తత్వాన్ని సంఖ్యాశాస్త్రపరంగా తెలుసుకోవచ్చని మనకి న్యూమరాలజీలో చెప్పడం జరిగింది. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్లో గోడలకి ఎలాంటి ఫోటోలు ఉంటే అదృష్టము ఐశ్వర్యము కలుగుతాయో ధనలాభం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రతి ఇంట్లో కూడా గోడలకి కొన్ని ప్రత్యేకమైన ఫోటోలు ఉన్నట్లయితే అదృష్టము ఐశ్వర్యము కలుగుతుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఏ ఇంట్లో అయినా సరే దక్షిణ దిక్కులో హంస ఫోటో ఉంచుకుంటే చాలా మంచిది, లేదా కొంగ ఫోటో ఉంచుకుంటే చాలా మంచిది. ఈ హంసలు కొంగలు అనేవి దీర్ఘాయుర్దాయానికి సంకేతం, ఎక్కువ కాలం జీవిస్తాయి, మానసిక ప్రశాంతతకు సంకేతం, ధన అభివృద్ధికి సంకేతం. కాబట్టి మానసిక ప్రశాంతత కలగాలన్నా, దీర్ఘాయుర్దాయం కలగాలన్నా, ధనపరంగా మంచి అభివృద్ధి సాధించాలన్నా మీ ఇంట్లో దక్షిణ దిక్కులో హంస ఫోటో కానీ కొంగ ఫోటో కానీ ఏర్పాటు చేసుకోండి. అలాగే మీ ఇంట్లో దక్షిణ ఆగ్నేయంలో వెదురు చెట్టు ఏర్పాటు చేసుకోండి. ఆధునిక కాలంలో చిన్న చిన్న గాజు బౌల్స్లో వెదురు చెట్లని చిన్న వస్తున్నాయి, వాటిలో నీళ్లు పోసి హాల్లో అందరూ పెంచుకుంటున్నారు. అవి ఉంటే చాలా మంచిది. ఒక చిన్న గాజు బౌల్లో వెదురు చెట్టు వస్తుంది, నీళ్లు పోసుంటాయి. ఆ వెదురు చెట్టు హాల్లో దక్షిణ ఆగ్నేయంలో ఏర్పాటు చేసుకోవాలి. వెదురు చెట్టుకున్న ప్రత్యేకత ఏంటంటే వెదురు చెట్టు అన్ని కాలాల్లో కూడా పెరుగుతుంది. దాని కాండం అనేది చాలా నిటారుగా బలంగా ఉంటుంది. కాబట్టి ఇంటి హాల్లో దక్షిణ ఆగ్నేయంలో గాజు బౌల్లో వెదురు చెట్టు పెంచుకుంటే ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో అయినా మనం జీవితంలో మంచి పురోభివృద్ధి సాధిస్తాం. కష్ట నష్టాలు వచ్చినప్పుడు చెలించకుండా ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయటానికి, సక్సెస్ సాధించడానికి, ధనపరంగా అభివృద్ధి సాధించడానికి హాల్లో దక్షిణ ఆగ్నేయంలో వెదురు చెట్టు ఏర్పాటు చేసుకోవాలి. అలాగే హాల్లో ఎవరైనా సరే శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకుంటే విశేషంగా ధనలాభం కలుగుతుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో హాల్లో కూడా శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఫోటో ఉండాలి. అలాగే ఇంట్లో హాల్లో దక్షిణ దిక్కులో గరుత్మంతుడి ఫోటో ఉంటే చాలా మంచిది. విశేషమైన ఐశ్వర్యము, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. అలాగే రామచిలుక బొమ్మ ఉన్నా కూడా చాలా మంచిది. హాల్లో దక్షిణ దిక్కులో రామచిలక బొమ్మ ఉంటే కూడా విశేషమైన ఐశ్వర్యం కలుగుతుంది. అలాగే పిల్లల బెడ్రూమ్లో అయితే ప్రత్యేకంగా దక్షిణ దిక్కులో కానీ పడమర దిక్కులో కానీ పర్వతాల ఫోటోలు ఉంచండి. పర్వతాలు, కొండలు, నీళ్లు, పెద్ద పెద్ద చెట్లు, ఇలాంటి పెయింటింగ్స్ పిల్లల బెడ్రూమ్లో దక్షిణ దిక్కులో కానీ పడమర దిక్కులో కానీ ఏర్పాటు చేస్తే పిల్లలకి కాంపిటేటివ్ స్పిరిట్ అనేది బాగా పెరుగుతుంది. వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళ విద్యలో రాణిస్తారు. అలాగే పిల్లలు చదువుకునేటటువంటి గదిలో కానీ వాళ్ళ బెడ్రూమ్లో కానీ కృత్రిమమైనటువంటి తెల్లటి ప్లాస్టిక్ పూలు ఏర్పాటు చేసినా చాలా మంచిది. దానివల్ల కూడా వాళ్ళు ఎడ్యుకేషన్లో విపరీతంగా సక్సెస్ అవ్వటానికి ఇది చాలా చక్కగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఇలా ప్రత్యేకమైనటువంటి ఫోటోలు ఇంట్లో ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది. అలాగే హాల్లో సూర్యుడి ఫోటో ఉన్నా కూడా చాలా మంచిది. సూర్యుడి ఫోటో హాల్లో ఉంటే విశేషంగా అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ఈ ఫోటోల్లో ఏ ఫోటోలైనా సరే మీ ఇంట్లో హాల్లో ఏర్పాటు చేసుకోండి. విశేషంగా లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ కూడా సులభంగా పాతులకండి. అయితే ఖచ్చితంగా వెదురు చెట్టు మాత్రం హాల్లో దక్షిణ ఆగ్నేయంలో ఏర్పాటు చేసుకోండి. వెదురు చెట్టు ద్వారా మీరు ఏ పని చేసినా సరే విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.